హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, మీరు అందరూ లెసన్ వినడానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఫారెస్ట్లో ఒక పెద్ద ఎలిఫెంట్ ఉంది పిల్లలు. ఎలిఫెంట్ అంటే మీ అందరికీ తెలుసు కదా పిల్లలు? చాలా పెద్దగా ఉంటుంది. అది టైగర్ కంటే, ఫాక్స్ కంటే, తర్వాత డాగ్స్ కంటే పెద్దగా ఉంటుంది కదా. అంత పెద్ద ఎలిఫెంట్ ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోయేసరికి చాలా బాధగా ఒక చెట్టు దగ్గర కూర్చొని దిగాలుగా ఉంది పిల్లలు. నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఈ పెద్ద ఫారెస్ట్లో నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి నాలాంటి ఒక ఎలిఫెంట్ లేదు. ఏదైనా ఒక యానిమల్ ఉందా అని ఈ ఎలిఫెంట్ మొత్తం వెతుకుతుంది, కానీ ఒక్క యానిమల్ కూడా దానికి దొరకలేదు. అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, ఫాక్స్లు ఉన్నాయి, డాగీస్ ఉన్నాయి, ఇంకా ఏవేవో యానిమల్స్ ఉన్నాయి, కానీ ఎలిఫెంట్ మాత్రం దొరకలేదు. అరే, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండు. నా సంతోషాలు, నా దుఃఖాలు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు కదా అని చాలా బాధతో చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంది. పిల్లలు, మీకు కూడా ఫ్రెండ్స్ లేకపోతే చాలా బాధేస్తుంది కదా. మా స్కూల్లో అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ నాకే ఒక మంచి ఫ్రెండ్ లేరని మీలో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఈ లోకంలో మనకి మంచి ఫ్రెండ్స్ లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక నిజమైన స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? ఎలిఫెంట్కి సరైన ఫ్రెండ్స్ లేరని చాలా బాధపడుతూ దిగాలుగా కూర్చున్నప్పుడు చెట్టు మీదకి అక్కడే ఒక మంకీ ఎగురుతూ కనిపించింది. వెంటనే ఎలిఫెంట్ పైకి చూసి, హే మంకీ, బాగున్నావా? మరి నీకు విషయం చెప్పాలి, నా మాట వింటావా అని అడిగింది ఎలిఫెంట్. ఓ చెప్పు, ఏం కావాలి నీకు అని మంకీ ఎలిఫెంట్తో అన్నప్పుడు ఈ ఎలిఫెంట్ అనింది, ఏ మంకీ, నాకు అసలు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు తెలుసా. నేను చాలా మందిని చూశాను, నేను చాలా యానిమల్స్కి దోస్తు చెప్దామనుకున్నా, నాకు ఎవ్వరు దోస్తు చెప్పట్లేదు, నాతో ఎవ్వరు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. అందరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ నాతో ఎవ్వరు మాట్లాడట్లేదు. మంకీ, ఈ రోజు నుంచి నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటావా? నాకు దోస్తు చెప్పవా ప్లీజ్ అని బ్రతిమలాడింది పిల్లలు. కానీ మంకీ అనింది, నేనా? నీకా? నువ్వు ఒక్కసారి చూసుకున్నావా? అంత పెద్ద ఎలిఫెంట్వి, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలా? నేనేమో చెట్ల మీద నుండి ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మకి ఫాస్ట్గా ఎగిరేయగలను, కానీ నువ్వు రాలేవు కదా నాతో పాటు. నేల మీద తప్ప నువ్వు చెట్లు ఎక్కడానికి నీకు చాలా కష్టం కదా. అందుకని నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం. ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి. నీతో నేను ఫ్రెండ్షిప్ చేయడం చాలా కష్టం, అది అవ్వదు అని చెప్పి మంకీ ఎలిఫెంట్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాక, అయ్యో, అడక్క మంకీని దోస్తు చెప్పమని అడిగితే మంకీ నాకు కటిఫ్ చెప్పి వెళ్ళిపోయింది. ఏంటో ఏమో అని బాధగా ఉంది పిల్లలు. అప్పుడే కొన్ని అడుగులు అలా ముందుకేస్తూ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ దొరుకుతారా అని వెతుక్కుంటా ఉంది పిల్లలు. ఈ లోపల అందమైన ర్యాబిట్ చక్కగా ఆ అడవిలో ఎగురుకుంటూ తిరుగుతూ ఉంది. వెంటనే ఎలిఫెంట్కు ఎంత నచ్చిందో ర్యాబిట్ని చూడగానే. ర్యాబిట్తో అంటుంది, హే ర్యాబిట్, మరి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు భలే ఎగురుతున్నావు ర్యాబిట్. నిన్ను చూస్తుంటే నీకు దోస్తు చెప్పాలనిపిస్తుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా? మరి నాకు దోస్తు చెప్తావా ప్లీజ్ అని ఎలిఫెంట్ ర్యాబిట్తో మాట్లాడింది. అప్పుడు ర్యాబిట్ అనింది, బాబోయ్, నువ్వు నాకు ఫ్రెండ్ అవుతావా? ఒక్కసారి నీ రూపం చూసుకున్నావా? అంత పెద్ద ఎలిఫెంట్వి, నా ఇల్లు చాలా చిన్నది, అందులోకి నేను రాకెట్ లాగా స్పీడ్గా వెళ్ళిపోతాను. మరి నువ్వెక్కడ ఉంటావు? నా ఇంటికి రాగలదువా? నువ్వు అంత పెద్దగా ఉన్నావు కదా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం అస్సలు పాసిబుల్ కాదు అని చెప్పి ర్యాబిట్ కూడా ఇగ్నోర్ చేసేసింది. అయ్యో, ర్యాబిట్కి దోస్తు చెప్దామంటే ర్యాబిట్ కూడా ఏం చెప్పింది పిల్లలు? ఖర్చు చెప్పేసింది. మీరు కూడా స్కూల్లో చాలామంది ఫ్రెండ్స్ క్లాస్లో ఉన్నప్పుడు మన ఇద్దరం దోస్తుందామంటే కచ్చి అని అంటుంటారు కదా పిల్లలు. మనం ఎప్పుడూ బాధపడకూడదు. ఏసయ్య నాకు మంచి ఫ్రెండ్స్ని ఏసయ్య అని అడిగితే ఏసయ్య తప్పకుండా మనకు మంచి ఫ్రెండ్స్ని ఇస్తాడు. ఓకేనా చిల్డ్రన్? ఇందాక ఎలిఫెంట్ ఎవరిని అడిగింది? మంకీని అడిగింది. మంకీ ఏమో నో అని చెప్పింది. ఇప్పుడు ర్యాబిట్ని అడిగింది. ర్యాబిట్ కూడా నో అని చెప్పింది. బాధపడుతూ అలా
అలాగే వస్తుంటే ఒక చిన్న కప్ప ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఎలిఫెంట్ కప్పను చూసి, హలో ఫ్రాగీ, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? మన ఇద్దరం కలిసి చక్కగా మాట్లాడుకుందాం, ఆడుకుందాం, చక్కగా బోల్డ్ అన్ని విషయాలు చెప్పుకుందాం, వస్తావా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి? దోస్త్ చెప్పు, నువ్వు కూడా దోస్త్ అని అడిగింది పిల్లలు. అప్పుడు కప్ప అనింది, నీకు నాకు అస్సలా కుదరదు. నువ్వు బిగ్ ఎలిఫెంట్వి, నేను స్మాల్ ఫ్రాగీని. నేను జంప్ చేసుకుంటూ వెళ్ళగలను, నువ్వైతే నడుచుకుంటూ స్లోగా వస్తావు. కాబట్టి నేను నీకు దోస్తుగా ఉండలేను. ఐఎమ్ సారీ కటీఫ్ అని చెప్పి ఫ్రాగీ కూడా వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆ జంగల్లో బాధతో ఎలిఫెంట్ తిరుగుతుంది. ఒక్కరైనా నాకు ఫ్రెండ్ దొరుకుతారా, ఎవరితోనైనా నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని వెతుక్కుంటూ ఉంటుంటే ఒక ఫాక్స్ని అడిగింది ఎలిఫెంట్. ఫాక్స్, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామనంటే ఫాక్స్ కూడా అనింది, నువ్వు చూడటానికి చాలా అగ్లీగా, ఎంత బిగ్గా ఉన్నావు చూసావా, అమ్మో నాకు అస్సలు కుదరదు, నీతో నేను ఫ్రెండ్షిప్పే చేయలేనని చెప్పింది. అప్పుడు చాలా సాడ్గా ఉన్న ఈ ఎలిఫెంట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫారెస్ట్లో నుంచి చాలా యానిమల్స్ పరిగెత్తుకుంటూ బయటికి ఉరుకుతా ఉన్నాయి. అప్పుడు ఈ ఎలిఫెంట్కి ఏం అర్థం కాలేదు. హే మంకీ, ఏం జరిగింది? ఫాక్స్, ఏం జరిగిందని అన్ని యానిమల్స్ అడుగుతుంటే, బాబోయ్ మాకు భయం వేసేస్తుంది, మమ్మల్ని చంపేస్తారంట, అమ్మో ఇక్కడ నుంచి పారిపోండి అని కేకలేస్తూ పరిగెడతా ఉంటే అప్పుడు ఈ ఎలిఫెంట్ అడిగింది, ఏం జరిగింది అసలు విషయం చెప్పండి అని అంటే, టైగర్ నువ్వు కూడా పరిగెత్తు, లేకపోతే నిన్ను కూడా చంపేస్తుంది టైగర్ అని చెప్పి పరిగెట్టిస్తుంటే చాలా కోపంగా టైగర్ వచ్చేస్తా ఉంది, మీదకి వస్తా ఉంది. హే ఎలిఫెంట్, ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఎందుకు వస్తున్నా నా దగ్గరికి? చంపేస్తా నిన్ను కూడా, అర్జెంట్కి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని బెదిరిస్తూ ఉంది. అప్పుడు ఎలిఫెంట్ అనింది, ఏంటి టైగర్, నువ్వేంటి అన్ని యానిమల్స్ని హామ్ చేస్తానని బెదిరిస్తున్నావంట? మర్యాదగా చెప్తున్నా, ఏ యానిమల్ని కూడా నువ్వు హామ్ చేయొద్దు, ఓకేనా అని గట్టిగా ఆ టైగర్తో చెప్పింది ఎలిఫెంట్. కానీ టైగర్ అనింది, ఏ ఎలిఫెంట్, నువ్వేంటి నా దారికి మధ్యలో అడ్డం వస్తున్నావు? ఆ మిగిలిన యానిమల్స్ లాగా నువ్వు పారిపోకపోతే నిన్ను కూడా తినేస్తా, ఏమనుకుంటున్నావో అని అనింది పిల్లలు. అప్పుడు ఈ ఎలిఫెంట్కి కోపం వచ్చి దాని కాళ్ళతో ఒక్క తన్నుదంతే టైగర్ ఎగిరి అవతల పడింది. ఇక భయం వేసి, అమ్మో ఎలిఫెంట్తో నేను జాగ్రత్తగా ఉండాలని టైగర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పారిపోయింది. టైగర్ పారిపోవడం చూసిన మిగిలిన యానిమల్స్ అన్నీ ఎలిఫెంట్ని చూసి, వావ్ ఎలిఫెంట్, నువ్వు సూపర్ ఎలిఫెంట్, ఎంత బాగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేశావు, నువ్వు నిజంగా చాలా మంచి ఎలిఫెంట్, ఇప్పుడు మేమందరం కలిసి నీకు దోస్త్ చెప్తున్నా, మాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా అని అక్కడున్న యానిమల్స్ అన్నీ కూడా ఎలిఫెంట్ దగ్గరకు వచ్చి, ప్లీజ్ ఎలిఫెంట్ నాకు దోస్త్ చెప్పవా అని అన్నీ బ్రతిమలాడి ఎలిఫెంట్కు మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళ రంగు, వాళ్ళ స్థాయి, వాళ్ళ ఏజ్, ఫ్రెండ్షిప్కి ఇవేమీ అవసరం లేదు అని ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ని మీకు పరిచయం చేస్తాను. మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే. సౌలు అనే రాజు ఇశ్రాయేలు ప్రజలకు ఫస్ట్ కింగ్గా ప్రజలు ఎన్నుకున్నారు. దేవుడు కూడా ఇతన్ని అభిషేకించమని చెప్పాడు. సమూయేలు ప్రవక్త సౌలుని అభిషేకించాడు. ఒకసారి ఫిలిష్తీయుల దేశం నుండి గొల్యాత్ అనే వ్యక్తి చాలా టాల్ ఉంటాడు పిల్లలు, ఎంత స్ట్రాంగ్ ఉంటాడో. అతను ఒక ప్లేస్లో నిలబడి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఛాలెంజ్ చేస్తుంటే రాజు, సైనికులు గొల్యాతుకు భయపడి ఎవ్వరు కూడా అతనితో ఫైట్ చేయలేకపోతుంటారు. అలాంటి పరిస్థితిలో డేవిడ్, ఒక గొర్రెల కాపరి, రాజు దగ్గరికి వెళ్ళి, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి ఆ ఎనిమితో ఫైట్ చేస్తాను రాజా అని పర్మిషన్ తీసుకుంటాడు. మీ అందరికి తెలుసు కదా దావీదు గొల్యాతును ఎలా జయించాడు? దేవుని సహాయంతో. అలాగే ఒక చిన్న వడిసెల రాయి తీసుకొని గిరా తిప్పి కొడితే గొల్యాతు బోర్ల పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కత్తితో దావీదు గొల్యాతును చంపేశాడు. అక్కడున్న ప్రజలందరూ దావీదును చూసి చాలా ఆశ్చర్యపోయారు. చూడటానికి చాలా చిన్నగా ఉన్నాడు, ఇతడు ఒక సైనికుడు కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక షెపర్డ్ బాయ్, ఎంత చక్కగా యుద్ధం చేసి చాలా ఈజీగా విజయాన్ని పొందుకున్నాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు పిల్లలు. అయితే దావీదు ఆ గొల్యాతును చంపేశాక సౌలు దగ్గరకు తీసుకొచ్చి నిలబెడతారు. సౌలు అన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు యోనాతాను అంటే
సౌలు వాళ్ళ కొడుకు జోనతన్ ఎప్పుడైతే డేవిడ్ని చూస్తాడో తన మనసులో చాలా ప్రేమ పుట్టుకొస్తుంది. ఆయన రాజకుమారుడు, ఈయన గొర్రెల కాపరి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ప్రిన్స్కి ఉన్నంత కాస్ట్లీ డ్రెస్సులు డేవిడ్కి లేవు. జోనతన్కి చాలా మంది సెక్యూరిటీ ఉంటారు రాజకుమారుడు కాబట్టి, కానీ డేవిడ్కి ఏ సెక్యూరిటీ లేదు. మరి జోనతన్ చాలా కాస్ట్లీ భోజనాలు చేస్తుంటాడు, కానీ డేవిడ్ ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ భోజనం చేస్తున్నాడు. ఎంత డిఫరెన్స్ వాళ్ళిద్దరికీ ఉన్న స్నేహం విషయంలో వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు పిల్లలు. కొన్నిసార్లు జోనతన్ వాళ్ళ డాడీ మరి డేవిడ్ని కుళ్ళుతో, అసూయతో అతన్ని చంపేయాలని అనుకున్నాడు. ఎందుకంటే అందరూ డేవిడ్ని అప్రిషియేట్ చేస్తుంటే కింగ్కి అసూయ వచ్చి కింగ్ వెంటనే డేవిడ్ని ఎలాగైనా చంపేయాలని వెంటబడుతున్నాడు. చిల్డ్రన్, ఎవరినైనా మన ముందు అప్రిషియేట్ చేస్తుంటే దాన్ని మనం అంగీకరించగలుగుతున్నామా? కుళ్ళుకోవద్దు, ఓకేనా? సౌలు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అసూయ పడ్డాడు. చాలాసార్లు డేవిడ్ ప్రాణాన్ని జోనతన్ కాపాడాడు. వాళ్ళ డాడీ ఎప్పుడెప్పుడు చంపేయాలని పరిగెడతా ఉంటే జోనతన్ ముందేళ్ళి, డేవిడ్ నువ్వు దాక్కో, మా డాడీ నేను చంపేయాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఈరోజు రావద్దు, నువ్వు ఎక్కడో చోట దాక్కో అని చెప్పి డేవిడ్ యొక్క ప్రాణాన్ని కాపాడాడు. వాళ్ళిద్దరు ఒక మంచి కమిట్మెంట్ తీసుకున్నారు. నువ్వు ముందు చచ్చిపోతే నీ పిల్లల్ని నేను చూసుకుంటా, నేను ముందు చచ్చిపోతే నా పిల్లలు నువ్వు చూసుకోవాలి. నిజంగా వాళ్ళిద్దరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో. వారి స్టేటస్లు డిఫరెంట్ అయినా వారి ప్రేమ చాలా గొప్పది. నిజంగానే జోనతన్ వారి రాజకుమారుడు అయ్యుండి దావీదుతో అంటున్నాడు, దావీదు ఒకరోజు నువ్వు రాజు అవుతావు, నేను నీకు హెల్పర్ని అవుతా. ఎంత తగ్గింపు పిల్లలు, ఎంత గొప్ప ఫ్రెండో కదా. మరి యుద్ధంలో జోనతన్ చనిపోయాడు. వెంటనే దావీదు రాజయ్యాక జోనతన్ వాళ్ళ కొడుకైన మెఫీబోషెతును యాక్సెప్ట్ చేసి తన రాజ్యంలో తన బళ్ళ దగ్గర, తన డైనింగ్ టేబుల్ దగ్గర మెఫీబోషెతును కూర్చోబెట్టుకొని అతనికి కావాల్సిన అన్నీ కూడా ఇస్తూ తను బ్రతికినంత కాలం మెఫీబోషెతును డేవిడ్ దగ్గరే ఉంచుకున్నాడు. ఏమైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్కు కట్టుబడి నిలబడి దాన్ని నెరవేర్చాడు డేవిడ్. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లలు, ఫ్రెండ్షిప్ చేయడానికి మనంత సేమ్ పొజిషన్ ఉండాల్సిన అవసరం లేదు పిల్లలు. సేమ్ ఏజే ఉండాల్సిన అవసరం లేదు. మనలాంటి కాస్ట్లీ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎవరైనా పాత బట్టలు వేసుకొని వస్తే అటెళ్ళు అవతలకెళ్ళు అని వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు నల్లగా ఉన్నారని, వాళ్ళు చింపిరి జుట్టని, సరైన బట్టలు లేవని, మేము బిల్డింగ్లో ఉంటాం, వాళ్ళు గుడిసెల్లో ఉంటారు, మాకైతే చాలా టాయ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో టాయ్సే లేవు అని, వాళ్ళకి లేవని వాళ్ళని పక్కన పెట్టకూడదు పిల్లలు. ఇందాకే మనం చూసాం ఎలిఫెంట్ ఎంత బిగ్గో కదా, కానీ తర్వాత అన్ని యానిమల్స్, నో చెప్పిన యానిమల్స్ అన్నీ ఎస్ చెప్పాయి కదా. అలాగే డేవిడ్ ఎవరో షెపర్డ్ బాయ్, కానీ ఒక రాజకుమారుడు ఫ్రెండ్షిప్ చేశాడు. మన ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ అంటే బైబిలే అప్రిషియేట్ చేస్తుంది వీరిద్దరి ఫ్రెండ్షిప్ని. మరి చిల్డ్రన్, ఈ రోజు నుంచి ఎంత తక్కువ స్థాయిలో ఉన్న వారినైనా మనం ప్రేమించగలిగే మనస్సు మనకు ఉండాలి. అదే యేసయ్య ప్రేమ. మరి ఈ రోజు నుంచి మనం అలాంటి ప్రేమను కలిగి ఉందామా? ఎవరినైనా ఇగ్నోర్ చేస్తే, ఎవరినైనా తక్కువగా చూస్తే వెంటనే ఈరోజే యేసయ్యకు సారీ చెప్పి మళ్ళీ అలాంటి మిస్టేక్ మన లైఫ్లో చేయకుండా అందరితో ప్రేమగా కలిసి ఉండాలని ఈరోజు లెసన్ ద్వారా మనము నేర్చుకుంటున్నాం. మరి యేసయ్యని అడుగుదామా అలాంటి మనసు మనకి ఇవ్వాలని? ఓకే, కళ్ళు మూసుకొని చిల్డ్రన్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఎలిఫెంట్ యొక్క రూపాన్ని చూసి మొదట అన్ని జంతువులు పక్కన పెట్టిన ఎలిఫెంట్ యొక్క మంచితనాన్ని చూసి నో చెప్పిన యానిమల్సే మళ్ళీ అన్నీ ఎస్ చెప్పాయి. అలాగే దావీదు, యోనాతాను ఇద్దరు చాలా వేరు ప్లేసెస్లో పెరిగిన వారికి చాలా డిఫరెన్స్ ఉన్న నీ ప్రేమతో వారిద్దరూ ప్రభా మంచి ఫ్రెండ్స్గా వారు మార్చబడ్డారు. మేము ఎంత ఉన్నతంగా ఉన్నా మంచి మనసుతో ప్రేమించేవారిగా మమ్మల్ని చేయండి. ఈ లెసన్ వింటున్న చెల్లి తమ్ముడి హృదయాల్లో నీ ప్రేమను నింపి అందరితో ప్రేమగా ఉండేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మెమరీ వర్స్ నేర్చుకుందామా? యోహాన్ సువార్త 13:34, జాన్ 13:34. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. జాన్ 13:34. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.